శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన మన సృష్టి రహస్యం. ఇదండి శీర్షిక కుసుమం. మన సృష్టి రహస్యం. ఇక్కడ చెప్పుకోవాలంటే 64 లక్షల జీవకణాలు మరి అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక జీవకణం మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుందండి. మరి ప్రవేశించిన తర్వాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలైపోయి బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు, లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు. అవును కదా? అలా రూపం లేకుండా వెళ్ళిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది, రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి, ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది, దేహం మీద మోహం పెరుగుతుంది. ఈ దేహం నాదే అంటాం. కానీ ఎలా ఎలా నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది, ఏ భాగం వినదు? వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది మిత్రమా. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమక్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అవును కదా? అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పని చేయటానికి కూడా మొరాయిస్తాయి. కాదంటారా? ఈ దేహం నీదే కదా, మరి ఎందుకు మొరాయిస్తోంది? ఈ దేహం నీదే కదా, ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు? మరి ఈ దేహం నీదే కదా మిత్రమా, ఎందుకు నీ మాట వినటం లేదు? ఈ దేహం నీదే కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే ఈ దేహం నీది కాదు. ఈ దేహం నీది కాదు. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే, నేనే శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు మనిషి. కానీ పిచ్చి భ్రమకి లొంగుతూనే ఉంటాడు. అదే మాయపొరలు కప్పేస్తూ ఉంటాడు, కమ్మేస్తూ ఉంటాడు ఆ దేవుడు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకో. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. అవును కదా? రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. అవును కదా? చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అది నిజమే కదా? మరి ఇక్కడ ఉన్నది నువ్వు కాదు, నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యథార్థం తెలుసుకుంటే ఎన్నెన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది కరెక్ట్ కదా? మరి రూపానికి ముందు నువ్వు ఉన్నావు, రూపంలో నువ్వు ఉన్నావు, రూపం వదిలేశాక నువ్వు ఉంటావు. ఎక్కడో ఓ చోట నువ్వు అనే వాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు. ఈ దేహం అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి ఓ గొప్ప అద్భుత వరం. అవును మిత్రమా. కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము ఈ కొత్త సంవత్సరంలో. కాదంటారా? మనం మన ఉనికిని తెలుసుకోవాలి. మన పుట్టుక ఎందుకు పుట్టామో మనం తెలుసుకోవాలి. మనం పుట్టినందుకు గిట్టే లోపల మంచి సాధించి వెళ్ళిపోవాలి, మంచి పేరు తెచ్చుకొని వెళ్ళిపోవాలి. మన దేహం లేకపోయినా, మనం లేకపోయినా మన ఉనికి ఉండాలి, మన జ్ఞాపకాలు ఉండాలి, మనం చేసిన మంచి ఉండాలి. అందుకనే అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను, మన జననం తల్లి వరకు మాత్రమే తెలిస్తే చాలు.
మన జననం తల్లికి మాత్రమే తెలిస్తే చాలు, కానీ మన మరణం ఉందే, అది విశ్వవ్యాప్తి చెందాలి, విశ్వవిఖ్యాతి చెందాలి, వేలాది మందికి చెందాలి, తెలియాలి. కంట తడి పెట్టించే విధంగా మన మరణం ఉండాలి, ఘనంగా ఉండాలి మరణం. అందుకనే జనన మరణాల మధ్యలో మన జీవితం ఆనందమయం చేసుకుందాం, సుఖమయం చేసుకుందాం. ప్రజోపయోగకరంగా మన జీవితాన్ని, మన దేహాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. అంతేగాని స్వార్థంతో, మరి విషపూరితమైన సంస్కృతిలో ఇరుక్కొని, బట్టలు లేకుండా, బట్టలు తొడుక్కోకుండా, అర్ధనగ్నాలుగా ఇహ విపరీతమైనటువంటి పెడర్థాలతో కక్షలు, కార్పణ్యాలు, అలాగే కులాలు, మతాలు ఈ భ్రమల్లో పడిపోయి మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ, రాక్షసత్వంతో ప్రదర్శిస్తూ, మరి పైశాచికత్వంగా వ్యవహరిస్తూ బతుకు చాలించకుండా మంచితనంతో బతుకు చాలిస్తే నీ జీవితం ధన్యం మిత్రమా. నీ జీవితం చరితార్థం, నీ జీవితం చిరకాలం నువ్వు చేసిన సాయాల రూపంలో ఉంటూనే ఉంటుంది, గుర్తుకు తెస్తూనే ఉంటుంది. స్వస్తి. భవదీయుడు నారుమంచి.